నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మాట నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే ఆ ముందర కాళ్ళకి బంధాలు వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇది ఎవరన్న మాట అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం శివలింగం లాంటిదైతే దాని మీద తేలు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఇద్దరికే చెప్పారు, అడిగిన వాళ్ళకి. సో మొత్తానికి ఈ తేలు వల్ల ప్రభుత్వానికి ప్రమాదమా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి ప్రమాదమా, ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది, ఎంత తీవ్రత ఉంటుంది, దీంతో పాటు ఇంకా బోల్డెన్ అంశాలు చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. తల్లికి వందనం పేరుతోటి నిన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకునే దిశగా 50 లక్షల పైబడి అనుకుంటారు వాళ్ళకి, పిల్లలకి ఎవరికైనా అందకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని ఒక ఫెసిలిటీ కూడా కల్పించారు. అంటే వాసుదేవన్ గారు, నిన్న అమ్మక వందనం అన్నది ఒక లాంగ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అని ఒక మొనాటమీ బ్రేక్ అయ్యి ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే 19లో గవర్నమెంట్ స్వేరింగ్ సెరమనీ అయిన వెంటనే 20 జనవరి ఫస్ట్ 2 years కరోనా పాండమిక్ అయిన కారణంగా 2021 జనవరిలో ఇచ్చారు. అలాగే 22 నుంచి 23 2 సంవత్సరాలు జూన్లో ఇవ్వడం స్టార్ట్ అయింది. 24 జూన్ ఈ కొత్త ప్రభుత్వం రాగానే అమ్మఒడి ఇవ్వలేదు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లు ఇవాళ ఈ 25వ సంవత్సరం జూన్కి ఒక సంవత్సరం వెసులుబాటు తీసుకొని ఈ ఇయర్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు యాజ్ పర్ చూసుకుంటే దగ్గర 13,000 కోట్ల పైచిలుక ఈ అమ్మఒడి పథకానికి ఖచ్చితంగా ఎలకేట్ అవ్వాలి బడ్జెట్లో. మన దగ్గర బడ్జెట్లో 8,000 కోట్ల పైచిలుక ఎలకేషన్ జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇది 85 లక్షల మంది దగ్గర తల్లి, అంటే గతంలో మీకు ఒక తల్లి అన్నదాన్ని సింగులర్ చేసుకుంటూ అండ్ పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లికి మాత్రమే అప్లై చేసే దగ్గర ఇక్కడ తల్లికి ఇప్పుడు ప్లోరల్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో మల్టిప్లికేషన్స్ కావాలి. లిమిట్ పెట్టలేదు కదా, ఇద్దరు పైన ఉన్నా కూడా ఇస్తున్నా అన్నారుగా. అంటే అది ఎంతైనా ఉండొచ్చు పిల్లలకి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బడ్జెట్ ఎలకేషన్స్ కనుక యాజ్ పర్ 13,000 కోట్ల పైచీలకి ఎలకేట్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్. అండ్ పైపై జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే ఫస్ట్ ఇయర్ 1,000 రూపీస్ డిడక్ట్ చేయలేదు, సెకండ్ ఇయర్ కూడా చేయకుండా థర్డ్ ఇయర్ నుంచి, ఎందుకంటే కరోనా పాండమిక్లో స్కూల్స్ మెయింటెనెన్స్ లేవు కాబట్టి తదనంతర పరిణామాల్లో నాడు నేడు స్కూళ్ళు పరివర్తన చెందారు. తర్వాత బాత్రూమ్ ఫెసిలిటీస్ పెట్టారు కాబట్టి అగ్రిగేట్ని 2,000 డిడక్ట్ చేసుకుంటూ వచ్చారు. అది కంటిన్యూ చేశారు. ఇది ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఉదాహరణకి గ్రామాల లెవెల్లో సచివాలయ ఉద్యోగుల్లో ఒక ఎత్తు అయితే సర్పంచులకి 3,000 రూపాయలు ఆనరేమో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కింద గుర్తిస్తూ వాళ్ళ పిల్లలకి ఇది అప్లై కాదని కొత్త కండిషన్ వచ్చింది. దీంట్లో వాళ్ళు తీసుకునే 3,000 రూపాయలకి పిల్లలకి అప్లై చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కింద ఉద్యోగం ఉన్నారండి ఏపీలో సర్పంచులు 13,000 పైచిలకు ఉన్నారు సర్పంచులు. సో వీళ్ళందరికీ దే ఆర్ బీయింగ్ డినైడ్ యాక్సెస్. వాళ్ళు డినైడ్ యాక్సెస్. ఇప్పుడు ఆనరోరియం 3,000 రూపాయలు ఇప్పుడు గతంలో వాలంటీర్ ఏ మూలకి వస్తుంది సార్ అది కొత్త కండిషన్స్ ఇవి. ఇది కాక ఇప్పుడు నిన్న రిలీజ్ చేసింది రేపు ఇంటర్మీడియట్ పిల్లలకైతే ఇంకా అంటే ఇలా చదువుకోవచ్చా మార్గదర్శకాలు, సర్పంచ్ పిల్లలకి మినహా అని చదువుకోవచ్చా? దట్ ఈస్ కండిషన్ చెప్పలేదు. ఇప్పుడు మనం లోన్ తీసుకుంటే ఇంత పెద్ద షీట్ ఇస్తాడు, స్టార్ మార్క్ వేసి అర్థం కావు మనకి నిజంగా చేతికి వచ్చే టైంకి. తర్వాత ఇంకొకటి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్పాన్సర్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అవి మినహాయించేస్తారట ఇప్పుడు. ఓకే, ఈ లెక్కన ఇంత జల్లెడ పడితే ఎంతమందికి వస్తాయండి ఉజ్జాయింపుగా? అంటే అక్యురేట్ ఫిగర్ మన 85 లక్షల పైచీలకి తల్లులు ఉన్న దగ్గర ఇది డౌన్ సైజ్ అయ్యి వస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే నేను ఇప్పుడు తల్లులు ఉన్న దగ్గర 45 లక్షల పైచీలు కొన్న తల్లులకి మల్టిపుల్ ఆప్షన్స్లో పిల్లల్ని లెక్కేస్తే 85 లక్షల దగ్గర. అంటే ఇప్పుడు వేరియస్ స్కీమ్స్ కింద ఆ ఇళ్లలో లబ్ధిదారులు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ తల్లులు ఉన్న చోట వారి ఇళ్లలో వారి భర్తలు వాళ్ళు ఏదన్నా వేరే ఇతర సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉన్నా పొందుతున్నా వాళ్ళందరికీ మళ్ళీ ఇది మినహాయింపు వచ్చేస్తా. ఇప్పటికైతే సోఫార్ ఈ 2 కండిషన్స్ కనబడుతున్నాయి. దాంట్లో ఒకటి సర్పంచులతో ఒకటి కనబడింది, రెండోది ఏంటంటే ఆన్ గోయింగ్ స్కీమ్ ఏదైనా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్న వాళ్ళకి మినహాయించిస్తారు. ఇది ఒకటే కొంచెం దీనిగా ఉంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే P4 ఒకటి ఉంది సార్, మీరు గమనిస్తే. అవును, P4ని ప్రజలు గ్రహించగలగాలి. మన వైట్ రేషన్ కార్డులు దగ్గర 1,45 లక్షల దగ్గర ఉన్నాయండి. ఈ P4 45 లక్షలు అంటే రాష్ట్ర జనాభా 5 కోట్లు, అందులో 20% పేదవాళ్ళు, అంతే కదా? ఒక కుటుంబానికి 4 ఉంటారు సార్. వైట్ రేషన్ కార్డు అంటే అగ్రిగేట్ 4. అదే రేషన్ కార్డుని మనం ఒక యూనిట్ గా పరిగణిస్తే అలాంటివి 1,40,00,000 ఉన్నాయన్న. 1,45 లక్షల కుటుంబాలకి వైట్ రేషన్ కార్డు ఉంది అంటే 25% పేదవాళ్ళు ఉన్నారు. ఏం 25 సార్? ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అంటే 4 పిల్లలు ఒక కుటుంబాన్ని మీరు చూసుకుంటే మైన్యూట్ మిగిలిన వాళ్ళందరూ 5% లోపనే ఉంటారు.
నేననేది 5% లోపున వాళ్ళ లెక్క ఏంటి, కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఒక రేషన్ కార్డు ఇస్తున్నారండి. అదే కదా. మరి అన్నప్పుడు 1,45,00,000 కుటుంబాలు ఉన్నాయంటున్నారు. టోటల్ జనాభా 5 కోట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దాంట్లో 1.5 అంటే 25% అబోవ్ ఉంటారు. 1,54,00,000 కుటుంబాలకి 1,45,00,000 దగ్గర వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంక్షేమాలు గతంలో మీరు చూసుకుంటే 1,45,00,000 కుటుంబాలకి అప్లికబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు P4 స్కీమ్ లో కనుక మీరు చూసుకుంటే అగ్రిగేట్ 20 లక్షల మందికి వస్తాయి. 1,45,00,000 మీరు ఎంత కాదన్నా ఇంటూ 4 వేసుకున్నా 1,50,00,000 పైసలకి మందికి సంక్షేమాలు రావడం వేసేసి 20 లక్షల మందికి వస్తాయి. ఓహో, అంటే ఈ P4 కింద మేము కొందరిని అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, పేదలను అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ధనవంతులను చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి పథకాలు వర్తించవు అంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళకని నేను అంటలే, ఓవరాల్ గా ఈ పథకాలని డౌన్సైజ్ చేస్తూ P4 ఫార్ములాతో వీళ్ళు పథకాలు ఇద్దామని చూస్తున్నారు ఈ కొత్త ఎన్డీఏ కూటమి. ఓకే, అంటే ప్రస్తుతానికి ఈ 2 కండిషన్సే, భవిష్యత్తులో అవి పెరగచ్చు ఆబ్వియస్లీ. ఇంకా డౌన్ సైజ్ అయినట్టు లెక్క, మెజరబుల్ డౌన్ సైజ్. ఇప్పుడు 1,45,00,000 కుటుంబాల్లో ఒకటికి పెన్షన్ అవ్వచ్చు, లేదా వికలాంగుల పెన్షన్ అవ్వచ్చు, లేదంటే అమ్మఒడి రావచ్చు, ఇలాంటివి చూసుకుంటే అగ్రిగేట్న 1,45,00,000 ఇంటూ 4 వేసిన దగ్గర 4 కోట్లు 4,16 అంటే 5,65,00,000 మంది దగ్గర 5,70,00,000 అనుకోండి. అంటే యూ నీడ్ టు అప్రిషియేట్ ది ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ కదండి. ఎందుకంటే రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం కోసం కదా P4 తీసుకొస్తుంది. ఇట్ ఈస్ క్వైట్ రెడిక్యులస్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు దాన్ని డౌన్ సైజ్ చేయడానికి వాళ్ళ ఎంపవర్మెంట్ ఏం చేశారన్నది కదా ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళు ఈ 1,45,00,000 కుటుంబాలకి అప్లిఫ్ట్మెంట్కి ఒక ప్రభుత్వం ఈ విధానం తయారు చేసింది కాబట్టి వీళ్ళని ఈ ప్రాతిపదిక, ఇప్పుడు ఉదాహరణకి చూడండి, పెన్షన్ ఆ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు తీసేస్తున్నాం, సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆంధ్ర 3,000 వస్తుంది కాబట్టి తీసేస్తున్నాం. ఇట్లా మీరేమో కండిషన్స్ అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్తే మిగిలేదు ఎంతమంది, ఎంత ఉంటారు? వీళ్ళు చెప్పినట్టు 20 లక్షల మందికి ఇస్తారు స్టేట్ మొత్తం మీద. ఏడ 1,50,00,000 దగ్గర కుటుంబాలు, ఏడ వచ్చేది 20 లక్షలు ఎవరి ముక్కులో పెట్టడం కదా P4 పరంగా. అంటే ఆయన సంస్కరణలు దిశగా నడుస్తున్నారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి. అంటే ఇది ఎలా ఉందంటే ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ కింద గ్రో అయింది అన్న పదాన్ని నిజంగా విశ్వసిస్తే మనం వీ నీడ్ టు లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్స్. మనకి ఇక్కడ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి 80 కోట్ల మందికి మేము ఫ్రీ రేషన్ ఇచ్చామన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టి చెప్పిన దాన్ని కూడా మనం విస్మరించే పరిస్థితికి వస్తే అందరూ ఎంపవర్మెంట్ అయిపోయినట్టే లెక్క వస్తుంది. అండ్ అలాగే నిన్న అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. PCR కైండ్లీ ప్లే దట్. అంటే పొదిలి సంఘటన నేపథ్యం చేసుకొని జర్నలిస్టుల అరెస్ట్ దాకా జరిగిన పర్యవసానాలన్నీ ఆయన మాట్లాడారు. ఇప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. దీనికి ఏం చేయాలి?